భక్తితో శరణు వేడిన వారికి అభయహస్తం, అదే దోచుకోవడానికో దాచుకోవడానికో వచ్చిన వారికి ఉగ్రస్వరూపం. అది శ్రీనివాసుడి తత్వం. చాలా ఆలయాలపైన మహమ్మదీయులు దాడి చేసి మన విలువైన సంపదలు దోచుకున్నారు. కానీ ఒక వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాత్రం ఎవ్వరూ ఏం చేయలేకపోయారు. ప్రయత్నం చేసిన ప్రతిసారి ఏదో ఒక ఆటంకంతోనో లేక అనారోగ్యంతోనో వెనుతిరిగి వెళ్ళిపోయేవారు. కొండ ఎక్కనిచ్చేవారు కాదు స్వామి. శ్రీనివాస మంగాపురం అంటే శ్రీనివాసుడు పద్మావతమ్మతో నడయాడిన పవిత్రమైన నేల. నారాయణవనంలో వివాహానంతరం తిరుమల వెళ్లే ముందు మంగాపురంలో కొన్ని నెలలు ఉన్నారు స్వామి. ఇక్కడికి వచ్చిన ఢిల్లీ సుల్తానులు స్వామివారి గంభీర స్వరూపం చూసి భయపడి పారిపోయారు. ఇక్కడ స్వామివారి రూపం తిరుమలలోని మూల విరాట్టు కన్నా పెద్దది. ఎవరు ఆలయం జోలికి రాకుండా కొన్ని సంవత్సరాలు ఆలయాన్ని మూసివేశారు. అప్పుడు కంచిలో ఉన్న సుందరరాజు స్వామి అనే అర్చకునికి స్వామి కలలో కనబడి తాను శ్రీనివాస మంగాపురంలో ఉన్నానని తనకు పూజాధికాలు నిర్వహించమని చెబుతారు. అప్పటి నుండి ఆలయం కలకలలాడుతూ బటికాసులవాడే వెంకటరమణ తండ్రి వజ్రాల కవచముతో తిరుమల రమణ. భూగేటి భూయలపై వెంకటరమణ తండ్రి తులతూగువాడనులే వెంకటరమణ. కస్తూరి తిలకముతో వెంకటరమణ తండ్రి కారుణ్యమూర్తి భయా తిరుమల రమణ. 10,000 శేషులపై వెంకటరమణ తండ్రి పవళించువాడ భయా వెంకటరమణ. నేలిడి వెంకటరమణ తండ్రి మత్స్యావతారుడవే తిరుమల రమణ. పవనాకారముతో వెంకటరమణ తండ్రి పరశురాముండితడే తిరుమల రమణ. 7 కొండలవాడ